ఎవ్రీ ఇయర్ సంక్రాంతికి లాగానే ఈ ఇయర్ కూడా సంక్రాంతికి 3 సినిమాలు వస్తున్నాయి. అవి కాకుండా 2 చిన్న సినిమాలు అంటే ఒకటి తమిళ్ నుంచి, ఒకటి తెలుగు నుంచి సందీప్ కిషన్‌ది 'మజాక' అండ్ అజిత్‌ది 'గుడ్ బ్యాడ్ అగ్లీ' వస్తున్నాయి. సో, ఆ రెండిటిని పక్కన పెడితే ఉన్నటువంటి 3 సినిమాల్లో ఈ 3 కూడా పెద్దవే. ఎందుకంటే సంక్రాంతికి వస్తున్నాం. టైటిలే ఏకంగా సంక్రాంతికి వస్తున్నాం అని వచ్చేసాడు అనిల్ రావిపూడి, వెంకటేష్ హీరోగా. ఈ మూవీ అంటే ఆహ్, వెంకటేష్‌కి ఒక మంచి కమ్‌బ్యాక్ కావాల్సింది. 'సైంధవ్' గాని, అంతకుముందు గాని సినిమాలన్నీ ఫ్లాప్ అవుతూ వస్తున్నాయి. ఏకంగా 'రానా నాయుడు' లాంటి ఒక వెబ్ సిరీస్ తీసి చేతులు కాల్చుకున్నాడు నెట్‌ఫ్లిక్స్‌లో. ఆడియన్స్‌ని దూరం చేసింది. ఫ్యామిలీ ఆడియన్స్ మా చిన్నప్పటి నుంచి కూడా వెంకటేష్ అంటే బడిజొచ్చేవాళ్ళు. ఆళ్ళ 'రానా నాయుడు' చూసిన తర్వాత తిట్టుకోవడం మొదలెట్టారు వెంకటేష్‌ని. సో, ఈ మూవీతో ఒక మంచి ఫ్యామిలీ మళ్ళీ హీరోగా తను ఎస్టాబ్లిష్ అంటే ఆల్రెడీ ఎస్టాబ్లిష్డే. బట్ మళ్ళీ కమ్‌బ్యాక్ ఇవ్వాలి ఆడియన్స్‌లో, ఫ్యామిలీ ఆడియన్స్‌లో అని నేను ఇస్తాడని అనుకుంటున్నాను. ఎందుకంటే మీకు అనిల్ రావిపూడి యొక్క అప్రోచ్ అట్లాగే ఉంటది. అండ్ వచ్చేది కూడా సంక్రాంతి పాయింట్ కాబట్టి టార్గెటెడ్‌గా ఫస్ట్ నుంచి సినిమా స్క్రిప్ట్ రాసుకోవడం నుంచి ఈ సంక్రాంతి టార్గెట్‌గా వాళ్ళు రాసుకున్నారు కాబట్టి చాలా జాగ్రత్తగా సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నారు కాబట్టి సో, ఈ మూవీలో ఒక రీజనబుల్ ఫన్ అట్లాగే కాస్త సెంటిమెంట్ పాళ్ళు మిక్స్ అయ్యి ట్రైలర్ రాబోతుంది. ట్రైలర్ వచ్చిన తర్వాత చూద్దాం మరి ఎట్లా ఉంటుందో ఈ మూవీ. ఇది ఒక ఇంపాక్ట్‌ని, ఒక ఇంట్రెస్ట్‌ని క్రియేట్ చేసినట్టు మూవీ. దాంతో పాటుగా 'డాకు మహారాజ్' ఇది బాబీ డైరెక్టర్ బాబీ ఉన్నాడు కదా! ఆయన తీసినటువంటి మూవీ. లాస్ట్ లాస్ట్ అంతకుముందు సంక్రాంతికి 'వాల్తేరు వీరే' తీసి చాలా పెద్ద హిట్ కొట్టాడు. ఆ తర్వాత సంక్రాంతికి ఏమి లేదు రిలీజ్. సో, ఈ సంక్రాంతికి 'డాకు మహారాజ్'తో బాలకృష్ణ హీరోగా రాబోతున్నాడు. ఈ మూవీకి బిగ్గెస్ట్ యాసెట్ తమన్ కింద చెప్పుకోవాలి. బాలకృష్ణ కంటే, డైరెక్టర్ బాబీ కంటే కూడా బిగ్గెస్ట్ యాసెట్ ఈ మూవీకి తమన్. ఆల్రెడీ టీజర్‌తో ఇది ప్రూవ్ అయింది. ట్రైలర్ ఎట్లా ఉంటుందనే దాన్ని బట్టి ఈ మూవీ యొక్క రిజల్ట్ బేస్ అయి ఉంటుంది. అండ్ మూడోది పాన్ ఇండియా మూవీ 'గేమ్ చేంజర్' రామ్ చరణ్, శంకర్‌ది. శంకర్ యొక్క కంబ్యాక్ గురించి అందరూ ఎదురు చూస్తున్నారు. రామ్ చరణ్ సంగతి తర్వాత రా బాబు, ముందు శంకర్ తన కంబ్యాక్ ఇవ్వాలి. 'రోబో' తర్వాత ఇప్పుడు వరకు కూడా సరైనటువంటి సినిమా లేదు. 'ఐ' కాస్తంత ఆడినా, లేకపోతే 'స్నేహితులు' ఏదో అటు ఇటుగా ఆడినా, ఆ తర్వాత అన్నీ కూడా బాలేదు. 'రోబో 2' ఎవరికి నచ్చలేదు. 'భారతీయుడు 2' డిజాస్టర్ బిగ్గెస్ట్ డిజాస్టర్ అయింది. అసలు శంకర్ ఏమైపోయాడు? ఈ రకమైనటువంటి రైటర్ సుజాత లేకపోతే శంకర్‌కి అసలు ఛాన్స్ లేదా? ఇట్లా అందరూ కూడా మాట్లాడుకున్నటువంటి ఈ సిట్యుయేషన్‌లో శంకర్ యొక్క కంబ్యాక్ నాలాంటి వీరాభిమానులు పిచ్చి పిచ్చి నాకు శంకర్ అంటే చిన్నప్పటి నుంచి. సో, ఇట్లాంటి ఒక టాప్ నాచ్ డైరెక్టర్ సినిమాలన్నా ఆపేయాలి, లేదా తీస్తే ఒక మంచి సినిమా తీయాలి రీజనబుల్‌గా. సినిమా బాగోకపోవడం వేరు, దరిద్రంగా ఉండడం వేరు, హిట్ అవ్వటం వేరు కదా! అసలు బాగోట్లేదు, అసలు దరిద్రంగా ఉంటున్నాయి శంకర్‌వి. అది ఇక్కడ సమస్య శంకర్‌తో. సో, ఆయన కంబ్యాక్ ఇవ్వాలని నాలాంటి వాళ్ళు కోరుకుంటున్నారు. అయితే నాకు పర్సనల్ లెవెల్‌లో శంకర్ కంబ్యాక్ ఇవ్వాలని అనిపిస్తున్నా కూడా, నా దృష్టిలో, నా పాయింట్ ఆఫ్ వ్యూలో బాబీ ఖచ్చితంగా ఈసారి మూడిట్లో బాబీయే గట్టిగా హిట్ కొడతాడు, బాలకృష్ణ హిట్ కొడతాడు అని అనిపిస్తుంది. 'డాకు మహారాజ్'తో ఒక స్ట్రాంగ్ స్టోరీని చెప్పబోతున్నాడు బాబీ. డెఫినెట్లీ ఆ మూవీ ఇంటర్వెల్ బ్యాంగ్ ఈ మూవీకి హైలైట్ అవడంతో పాటు మంచి యాక్షన్ మూవీగా, మంచి సెంటిమెంటల్ మూవీగా ఇది ఎదగబోతుంది. డెఫినెట్లీ చాలా పెద్ద హిట్ ఈ సంక్రాంతికి 'డాకు మహారాజే' ఉంటుందని నేను పర్సనల్‌గా గట్టిగా నమ్ముతున్నా. దాని తర్వాత సంక్రాంతికి వస్తున్నాము అనే మూవీ ఫ్యామిలీ ఆడియన్స్ వల్ల కనెక్ట్ అవుతారు జనాలని అనుకుంటా. దాని తర్వాతే 'గేమ్ చేంజర్' ఒకవేళ శంకర్ కంబ్యాక్ ఇచ్చాడా ఇవేమీ పనికిరావు దాని ముందు. బట్ శంకర్ కంబ్యాక్ ఇవ్వలేడేమో అనేది నా పర్సనల్ ఫీలింగ్. కార్తిక్ సుబ్బరాజ్ నాకు చాలా ఇష్టమైన డైరెక్టర్. 'గేమ్ చేంజర్'కి ఈ స్టోరీ ఇస్తున్నాడు. సో, అతను ఒక్కడే నాకు ఈ మూవీకి సంబంధించి హోపు. ఏం జరుగుతుందో చూడాలి. మీరు ఈ మూడిట్లో ఏది ప్రిఫర్ చేద్దాం అనుకుంటున్నారు? ఏంటి మీకేమనిపిస్తుంది అనేది కామెంట్ చేయండి. మూడిట్లో మీరు ఫస్ట్ వెళ్ళాలనుకుంటున్న మూవీ ఏంటి? 'గేమ్ చేంజరా', 'డాకు మహారాజా', సంక్రాంతికి వస్తున్నామా? ఈ మూడిట్లో ఏ మూవీని ఫస్ట్ ప్రిఫర్ చేస్తారు సంక్రాంతి సీజన్లో అనేది మీరు కామెంట్ చేయండి. ఒకసారి మన ఛానల్ వీడియోస్ చూడండి. ఒకసారి వీడియోస్ మన ఛానల్ నేమ్ కొడితే మనం మీద క్లిక్ చేస్తే వీడియో కింద నేమ్ ఉంటుంది కదా, ఆ నేమ్ మీద క్లిక్ చేస్తే మనకు ఛానల్ లిస్ట్ ఆఫ్ వీడియోస్ వస్తాయి కదా, ఒకసారి చూడండి. ప్రతి ట్రెండింగ్ టాపిక్ మనం కవర్ చేస్తున్నాం. సో, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.